తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసుల్ని తాకట్టులో పెట్టారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అది ఈరోజు రైతుల ముందుకు వచ్చారు, భూమి ఇచ్చారు, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం, కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలు కూడా ఇచ్చి ఆ మిగిలిన దాన్ని అమ్మితే ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు డబ్బులు రాదు, ఇప్పుడు అమ్మితే తక్కువ ధరలు ఉంటాయి, అభివృద్ధి పెరిగితే ధరలు పెరుగుతాయి. నేను హైదరాబాద్లో చూశాను, హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఎకరాలు ₹1,00,000, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు. అది దాని విలువ. అభివృద్ధి జరిగినప్పుడు విలువ మారిపోతుంది. ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఏది వచ్చినా ఆ విధంగా దాన్ని చేస్తే అందరికీ లెటర్లు పంపించారు, వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు కూడా ఇదే మారిగా అమరావతి పైన విష ప్రచారం చేసి డబ్బులు ఇవ్వకుండా అన్ని ఏజెన్సీలకు పంపించి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నిన్న మీరు చూస్తే మైనింగ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసి మైనింగ్లో వచ్చే ఆదాయాన్ని చూపించి మనం కొంత అప్పు తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నాం. దానికి అందరికీ లెటర్లు రాసి ఏదో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని, మీరు చేసింది చెప్పిన దానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధాన్ని తెస్తామని చెప్పి మద్యపానాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తేవడం అది తప్పు. నేను ఈరోజు